అరే రే ఆగ్రా రే ఏడిపోతున్నావురా? అరే వంశీగానికి వినయగానికి జ్ఞానానికి రక్తం కక్కని చచ్చిపోయారా? ఏమైందేమో తెలియదురా. అరే మామ ఏమైందిరా ఆగమం చేస్తున్నావు? అరే ఏమైందిరా మామ? అరే మామ ఏమైందిరా? అరే మామ ఏమైందిరా? అరే ఇటు చూడరా, ఏమైందిరా? అరే ఏమైందిరా? టెన్షన్ పడకుండా ఎప్పుడా ఏమైంది? జరుగుతున్న వాటన్నిటికీ అన్నిటికీ గట్లా చూస్తారు ఏమైందిరా? అరే నువ్వు ఊరికోతావు పోలేవారా ఇంకా? నా సంగతి పెట్టరా. ఊళ్ళో ఏడుపులు లొల్లి ఇదంతా ఏమది రపరప. రే చేసినంత దేశం నాటకాలాడుతున్నావురా? అరే నన్ను కొడతావేంద్రా? ఏమైంది? నేనేమన్నా కుట్టాలా తన్నాలా నేను? రే ఆగండ్రా ఆగండ్రా సంగతి ఆగండి. అరే నన్ను ఎందుకు కొడుతున్నావురా? నేనేమన్నారా? రే వదలండ్రా, మీకేం తెలుసురా? ఊర్లో జరుగుతున్న వాటన్నిటి కారణం వీడే. అరే ఏం మాట్లాడుతున్నావురా? గవన్నీ గాడెందుకు చేస్తాడురా? అరే మీరు ఎట్లా చెప్తానంటారా? అరే ఈ సంగతి తీయడా కాదురా. ఇంత తిరిగినందుకు ఊరోళ్ళు కూడా మనల్ని అనుమానిస్తారు. రే ఇన్ని కొట్టు ఈడ కాదురా, ఇన్ని కొట్టడానికి వేరే ప్లేస్ ఉంది. ఇప్పుడు చెప్పురా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? ఇంకెంతమందిని చంపుతావు ఇలా? అడుగుతుంటే నవ్వుతావేంట్రా? మనీ 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 చక్క అయిపోవే. నాగమణి కొన్ని వందల ఏళ్లుగా మన ఊరిలో గల శివాలయాన్ని ఒక కాలనాగు కాపు కాస్తుంది. ఎందుకంటే ఆ ఆలయం అడుగున ఉన్న నిధిని లెక్కించడానికి మన ఊరు మొత్తం వెళ్ళినా సరిపోరు. అందుకే ఆ ఆలయంలోని నిధిని కాపాడడానికి ఆ నాగు ఆ గుడిలోనే ఎవ్వరికీ కనపడకుండా రహస్యంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నిధిని తాకాలని చూస్తే వాళ్ళకి కాదే చివరి రోజు. అలా వెళ్ళిన ఎవ్వరూ ఇంతవరకు బ్రతికి బట్ట కట్టిందే లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ప్రపంచానికి కూడా తెలియని ఇంకొక రహస్య మర్మం ఆ గుడిలో ఉంది. గుడి అనగానే అందరూ నిధి అనుకుంటారు. కానీ ఆ గుడిని కాపు కాస్తున్న ఆ కాలనాగే అసలైన నిధి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. నేను చేసే ఈ పూజలు నిధి కోసం కాదు, ఆ కాలనాగు తన గుప్పెట్లో దాచుకున్న నాగమణి కోసం. ఆ మణి కనుక నా సొంతమైతే ఈ ప్రపంచమే నా కాళ్ళ దగ్గర వాలుతుంది. నేను ఈ భూమి మీద కనిపించే మరో భగవంతున్నవుతా. నీ అబ్బా మనీ కోసం సొంత తమ్ముని కూడా చంపుకున్నావారా? ఎప్పుడు మాతోనే ఉండేవాడి కదరా. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావురా? రుద్రా, ఏంటి నాయన ఇలా వచ్చావు? ఏం లేదు గురువు గారు, మీ సహాయం కోరి ఇలా వచ్చాను. నువ్వెందుకోసం వచ్చావో నాకు తెలుసు రుద్రా. అదేంటి గురువు గారు, నా మనసులో మాట మీకెలా? నీలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేసి వాళ్ళ ప్రాణాలనే కోల్పోయారు నాయన. లేదు గురువు గారు, మీరెన్ని చెప్పినా నేను ఆ మని సాధించే తీరుతా. నువ్వు ఆ శివాలయం దరిదాపుల్లో కూడా వెళ్ళలేవు. అయితే ఆ మనిని సాధించే మార్గాన్ని మీరే చూపించండి. నువ్వు ఆ మనీని సాధించాలంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. నా లక్ష్యాన్ని సాధించేందుకు ఏం కోల్పోవడానికైనా సిద్ధమే గురువు గారు. అయితే వచ్చే అమావాస్య నాడు తిరిగి ఇదే స్థలానికి రా. ఇక సెలవు ఇవ్వండి. వెళ్ళిరా నాయన.
రా నాయనా వచ్చి కూర్చో. చూడు నాయనా, ఈ విద్య నేర్చుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చేతబడి, బాణామతి, చిల్లంగి ప్రాంతాన్ని బట్టి పేర్లు వేరైనప్పటికీ వాటి ప్రయత్నం మాత్రం ఒక్కటే, మనిషి నాశనం. ఇక పూజకు సిద్ధమవు. పూజ సంపూర్ణమైంది. ఇక నువ్వు బయలుదేరు. అరే అయినా సంత తమ్ముని కూడా చంపుకునే అవసరం ఏమొచ్చిందిరా? గురువు గారు, మీరు చెప్పినట్టే అన్ని పూజలు చేశాను, అయినా ఎందుకు నా పూజలు ఫలించట్లేదు? రుద్ర, నువ్వెన్ని పూజలు చేసినా ఆ మణి సాధించడం అసాధ్యం. ఎందుకు గురువు గారు? నా పూజలో ఏమైనా లోపం ఉందా? చెప్పేది జాగ్రత్తగా విను రుద్ర. నువ్వు తలుచుకుంటే ఆ మణిని సాధించగలవు, కానీ నువ్వు దానికి ఒకటి త్యాగం చేయవలసి ఉంటుంది. చెప్పండి గురువు గారు, ఆ మణి సాధించడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అయితే విను, నువ్వు ఆ మణిని సాధించాలంటే రక్త సంబంధాన్ని కోల్పోవాల్సి వస్తుంది. గురువు గారు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు నేను నా తమ్ముణ్ణి అందుకే నీకు ముందే చెప్పా అది నీతో సాధ్యం కాదని. నువ్వు ఇలా కోపంగా వెళ్ళిపోతే ఆ మణిని ఎప్పటికీ సాధించలేవు రుద్ర. రేపటి బలి పూజకు సిద్ధం చేసుకోండి గురువు గారు. నేను అనుకున్నది సాధించడానికి నా రక్త సంబంధానే కాదు, అవసరమైతే నన్ను నేనైనా సమర్పించుకుంటాను.
మనీ కోసం స్వంత తమ్ముని చంపుకునేంత దుర్మార్గుడి వారా? ఛీ! అరే వీడు చెప్పిన గురువు చనిపోయి నెలవుతుందిరా. అంటే ఆ గురువుని రుద్ర, ఇప్పటితో నీ తాంత్రిక విద్య మూసింది. నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలన్నా, నీకు ఆ మని దక్కాలన్నా 20 ఏళ్లలోపు ఉన్న 3 యువకుల్ని నువ్వు బలివ్వాల్సి ఉంటుంది. కానీ దీని గురించి బయట ఎక్కడ తెలిసినా నీ ప్రాణాలకే ప్రమాదం. గురువు గారు, దీని గురించి తెలిసింది ఇద్దరికి మాత్రమే. ఒకటి నేను, ఇక మిగిలింది ఈడేంది ఈ టైంలో గిట్టుపోతుండు, ఊరికోతాండుగా.
అరే అరే సొంత తమ్ముడు, చిన్న పిల్లలు, విద్య నేర్పిన గురువు, ఎవరిని కూడా నువ్వు ఇడిసెట్టలేవురా. నువ్వు బతుకుంటే మమ్మల్ని చంపని కూడా వెనకాడవురా. వీడిని ఇట్లా కాదురా. నేను ఇట్లా కాదురా నిన్ను. రే